రవి, మాట్లాడు రవి. అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నిన్నే అడుగుతున్నా. తాగి డ్రైవ్ చేయటం ఏంటి? ఏమైనా జరిగితే ఏంటి? జరిగితే ఏంటి? చేస్తాను అంతేగా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావు రవి? ఎలా ఉంటే నీకెందుకు? శశి చెప్పేది కూడా కొంచెం ట్రై టు బి కూల్ రవి. కూల్? మీకన్నీ కూల్గా క్యాజువల్గానే ఉంటాయి. లవ్కి ఫ్రెండ్షిప్కి మాకు తేడా తెలీదు. మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. పరిస్థితిని అర్థం చేసుకో రవి. పరిస్థితిని అర్థం చేసుకోవాలా? నా వల్ల కాదు. నా సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు చిన్న పెయిన్ ఎప్పటికీ పోతావు. నా డ్రీమ్స్, నా డిజైర్స్, ఇంట్రెస్ట్ మొత్తం పోయి. Because of you. Because of you. But you can't love. You can't love me. I love you. Yes, I love you. I love you more than you love me. నీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు? టార్చర్ పెడుతుంది నేను కాదు, నువ్వు. చాలా మంది ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించుకుంది నిజమైనప్పుడు మనం ఎవరికి భయపడట్లేదు, ఓకే? కానీ నేను భయపడతాను. మై బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంతో నచ్చిందని దాచుకున్న వెడ్డింగ్ కార్డ్, దాన్ని వెనుకున్న ట్రాజెడీ నీకు తెలుసా? అది మా అక్కది, మా చిన్నాన్న కూతురుది. ఎవరినో ప్రేమించిందని తన కళ్ళ ముందర అతను చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక తెల్లారితే పెళ్ళనగా తను సూసైడ్ చేసుకుంది. తమ్ముడు కూతురు విషయంలోనే అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా? ఊరుకోరు. అది నాకు తెలుసు. నా మూలంగా నీకేం జరగకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని ఎంత అవస్థపడ్డాను. కానీ నీ ప్రేమతో నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అర్థం చేసుకోరా, ప్లీజ్ అర్థం చేసుకో. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడే బాధ పెట్టను. ఐ ప్రామిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿದೆ? ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿಲ್ಲ? ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಪಪ್ಪಿಗೆ ಹೋಗೋಣ ಬನ್ನಿ. ಬನ್ನಿ ಬನ್ನಿ. ಇವರೇ ಸರ್. హలో. ఏ సార్? హలో, ఐఎమ్ రవి. హలో, సారీ ఐ డోంట్ గెట్ యూ. ఇంతమంది పరిచయం లేదు, బట్ మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? సరే, బయటికి వెళ్ళి మాట్లాడా. యా, ఓకే, కమ్.
మరి నాతో ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకుంది? అప్పుడే చెప్పొచ్చుగా. అది కాదండి, శశి పాప చాలా సెన్సిటివ్, ఎవరికి ఏమీ చెప్పు. శశి గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు. శశి నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అమ్మ పరిస్థితి కూడా బాలేదు. ఈ టైంలో తను ఎందుకు ఇలా చేసినా నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ నాన్నకు భయపడి మీకు చెప్పండకపోవచ్చు. ఓకే, వాళ్ళ నాన్నకు భయపడి చెప్పలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. మిమ్మల్ని ఏదో చేయమని కాదు, తన పాపం ఎవరికి ఏం చెప్పుకోలేదు, అందుకే నేను మీకు చెప్తాను వచ్చాను. చెబుదామని వచ్చారు, బాగానే ఉంది. మరి మా మావయ్య సంగతి తనకి బాగా తెలుసు. తెలుసు కూడా మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలీదు. ఆయన కన్విన్స్ చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. థ్యాంక్స్ అలాట్. నాకు టైం అవుతుంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. నేను బయలుదేరుతాను. సీ యూ లేటర్. ఓకే, బాయ్. శశి, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్నంతా ఏమైపోయావు? ఆ విషయమే. ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్. అవన్నీ తర్వాత. ఊరు నుంచి నాన్నగారు వచ్చారు. అలాగా? ఎక్కడున్నారు? ఏదో ఒక హోటల్లో ఉన్నారు. దయచేసి 2 రోజులు నన్ను డిస్టర్బ్ చేయకు రవి, ప్లీజ్. అదిగా శశి, నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నీ తర్వాత మాట్లాడతాను. వార్డెన్ వస్తుంది, పెట్టేస్తున్నా. శశి శశి చూడు పోరి, కమిషనర్ ఆఫీస్ ఎక్కడున్నది, ఎట్లా పోవాలి, జర మా డ్రైవర్కి చెప్పు. Which commissioner? Municipal commissioner, transport commissioner or police commissioner? If you want EC, contact 548641. If you want MC 555470. Tell me sir, which commissioner you want exactly? మే ఐ హెల్ప్ యూ సార్? ఏమంటున్నావు? ఏమైనా హెల్ప్ చేయమంటారా? నువ్వెవరు? గైడ్ని. అంటే అంటే సిటీలో మొత్తం ఎక్కడ ఏమున్నా తెలుసు, చూపిస్తాను. గట్లనైతే కమిషనర్ ఆఫీస్ ఎక్కడున్నది, జర మా వానికి చెప్పు. పంజగుట్ట తెలుసా నీకు? దాని పక్కనే రేమండ్ షోరూమ్, దాని క్వాయిట్ ఆపోజిట్ జస్ట్ డూ ఇట్ అని బోర్డు ఉంటుంది. దాని ప్యారల్ లైన్ కొంచెం పైకి వెళ్తే మిడ్ వేస్. మిడ్ వేస్ తెలుసా నీకు? మిడ్ వేస్ తెలీదా? పెద్ద ల్యాండ్ మార్కే బాబు. వాంతో కాదులే గాని నువ్వు చూపించరాదే. షూర్, ప్లీజ్ ప్లీజ్ కమ్. ఎవరండి మీరు? అరకుండా లోపలికి వెళ్తారు. ఏమంటున్నావు? పోలనుకున్నావు నేను. कौन है आप? किस लिए आए? ఏమంటుండు చూడు జరా. सर, करीमनगर के पास के गांव के बहुत बड़े जमींदार हैं, उनसे सबसे बात हो गई है, कमिश्नर साहब से मिलना है. तो अच्छा जाओ. అలాగే ఆ విషయం నేను మాట్లాడతాను. నమస్తే కమిషనర్ సాబ్. కూర్చోండి. ఐ విల్ కాల్ యు బ్యాక్. ఏం చేశారు నా పని? నక్సల్స్ కారణం లేకుండా ఎవరిని థ్రెటన్ చేయరు. మీ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నడుస్తూనే ఉంటాయి, నీకు తెలియందే ఉన్నది. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వారం దినాల్లో సెక్యూరిటీ కావాలి. హోమ్ మినిస్టర్తో మాట్లాడి పీయమంటవా? కలుపు. అక్కర్లేదు, ఆల్రెడీ ఆయన నాతో మాట్లాడారు. మీ ఇంటెలిజెన్స్కి రిఫర్ చేసాం. యాక్సెప్టెన్సీ రాగానే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మంచిది.
మస్తు మాట్లాడుతున్నావు. ఏం చదివినావు? డిగ్రీ చేశానండి. డిగ్రీ చదివినావు. అయితే మంచిగా ఉద్యోగం చేసుకోక గీతిరి కూడా ఏంది? లవ్లో ఫెయిల్ అయినండి. దాంతో ఇంట్రెస్ట్ పోయింది. ఏదో ఇలా బతికేస్తున్నా. లవ్ చేసినావు? ఎవరిని? చాలా పెద్దింటి అమ్మాయి. పెద్దింటి అమ్మాయి అంటే కులం ఉండదా? ఏ కులపోలు? వెలంతోరలో. వేలమ్మదోరలు. నువ్వెవరు? తెలీదండి. నీ కులం ఏమిటో నీకు తెలియదు. నీకు దొరల బిడ్డ కావాలి. వాళ్ళెవరో చేతగోనాళ్ళ కింద కొడుతున్నారు. గిదే ముచ్చట నా తాన జరిగితే ఏం చేసినామో జర చెప్పు. అడ్డం నరికినాం దొరా. విన్నావా? గది. నువ్వేదైనా ఉద్యోగం చేసుకో, మంచిగుండు. నీకు దగ్గ పోర్ని చూసుకో, లగ్నం చేసుకో. నీకేదైనా సాయం కావాలంటే నేను చేస్తా. The man wanted to say that he was not greedy. Okay, the శశి, man. మీ నాన్నగారు వచ్చారు. ఒక్క నిమిషం. మీ అమ్మాయి అండి? మీ ఫాదర్ సిటీ సరిగా తెలియదంటే చూపిస్తున్నాను. ఐఎమ్ రవి. ఏం బిడ్డ, మంచిగున్నావా? ఏందే గిట్ల బక్కగైనవు? తింటలేవు? తింటున్నాను నాన్న. తింటే గిట్లెట్లయితరే? సర్లే గాని మీ అత్తమ్మకు ఆరోగ్యం ఏం మంచిగా లేదు. బావతో నీ పెండ్లి ఖాయం చేసినాం. ముహూర్తం మే 5. చిన్నాయన్ని చిన్నమ్మని పంపిస్తా గాని నగలు చీరలు నీకేం కావాలంటాయి కనుక్కో బిడ్డ. నేను పోనా మరి? పైసలు ఏమన్నా కావాలనా? వద్దు, మరి లోపలికి పోయి చదువుకో. పో మళ్ళా. వస్తావా? మా ఇల్లు ఇక్కడేనండి. నేను వెళ్ళిపోతాను.